హాయ్ మేడం, ఎలా ఉంది మేడం ఈ రిజల్ట్? పవన్ కళ్యాణ్ గారి ఈ కూటమి ఎలా మీరు ఆస్వాదిస్తున్నారు దీన్ని? షాకింగ్ గా ఉందా? ఎలా ఉంది? దీనికోసం మేము వీర మహిళలు జన సైనికులు మా జనసేన నాయకుడు కూడా 10 సంవత్సరాలు వెయిట్ చేసి ఈ రోజు కోసం ఇది ఎలా అంటే చెప్పడానికి మాటల్లో వీల్లేంది. ఇది చాలా చాలా మంచి ఫలితం. అవును, మీరే చూసుంటారు 21కి 21. అవును మేడం, ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు 100% వచ్చినా ఏ పొలిటీషియన్ ఏదైనా సరే 4-5 దెబ్బతింటాయి, కానీ క్లీన్ స్వీప్ అబ్బా ఎంత క్లియర్ అంటే ప్రజలు ఏమనుకున్నారంటే అవును ఆయనకి వేయాలి అనుకున్నారు, వేయాలి ఫుల్ సపోర్ట్. అవును, మార్పు తీసుకొచ్చారు అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. గేమ్ చేంజర్ మార్పు తీసుకొచ్చు అని ప్రజలు ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగింది. అనుకోండి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనుకోండి, అవును మేడం, సిరీస్ అనుకోండి, అవును సరే అవును, నాట్ ఓన్లీ ఇక్కడే కాదు బీజేపీని తీసుకొచ్చి బీజేపీని కలిపి చేయడంలో కూడా పెద్ద పాత్ర వహించాడు. యాక్చువల్లీ ఎన్డీఏ కూటమి ఈ రోజు ఇంత బలంగా వచ్చింది, అన్ని సీట్స్ వచ్చినాయి అంటే ప్రధాన కారణం మాత్రం పవన్ కళ్యాణ్ గారే. ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆయన స్వలాభం కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని ఆయన 10 రెట్లు దిగి మెట్లు అందరినీ గెలిపించారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది పిఠాపురం వాళ్ళకండి, మైండ్ బ్లోయింగ్ మేడం. పిఠాపురం వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని అప్పటి వరకు దత్తపుత్రుడు అని ఆయన తీసుకొచ్చి దత్తాత్రేయ పుత్రుడు, మాకు దత్తాత్రేయుడు ఇచ్చిన పుత్రుడు అని చెప్పి వాళ్ళు ఓన్ చేసుకున్న విధానం సూపర్ సూపర్. ఎందుకంటే వాళ్ళని చూసాక అందరూ రియలైజ్ అయ్యారు, ఇతన్నా మనం వదిలేసుకుంది, ఇతన్నా మనం ఇదా చేసుకుంది అని. నిజంగా పిఠాపురం వాళ్ళకి మాత్రం నిజంగా వాళ్ళు చూపించిన అభిమానం, మేము ఒకళ్ళు ఇష్టపడితే ఇంత ఇష్టపడతామా, ఇంత చేస్తామా అని చూపించారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా రాజకీయాల్లో ఆయన్ని అదే అంటారు కదా అధ్యక్ష అని ఎప్పుడు అంటారని మేము అందరం వెయిట్ చేస్తాం మేడం. కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ అనబడే నేను ఆ పిలుపు కోసం 9th డేట్ మేడం, అది అందరూ వెయిట్ చేస్తాం. అవునవును, యాక్చువల్లీ ఆ రోజు కోసం ఆ వాయిస్ వినడం కోసం చాలా చాలా వెయిట్ చేస్తున్నాం. ఇది జస్ట్ స్టార్టింగ్ ఏనండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, మనం ముందు 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 ఆయన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా చాలా మార్పులు తెస్తారు, 100% చూస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ క్లియర్ గా అన్ని రాజకీయ పార్టీలకి ఒకటే చెప్పేది, ప్రజలు ఈ పథకాలు ఇవన్నీ కాదు మాకు కావాల్సింది, మార్పు ఒకటే, అభివృద్ధి తీసుకురావాలి అని బలంగా నమ్మారు, చూపించారు. చాలా సైలెంట్ ఓటింగ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎక్స్పెక్టింగ్ లేదు. ఇంత భయంకరమైన రిజల్ట్ వస్తుందని షాక్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది ఒక రిజల్ట్ చూపించి మార్పు ఇలా ఉంటుంది, మేము ఒకళ్ళని తీసేయాలంటే ఇలా తీసి పక్కన పడేస్తామని చెప్పి ఒక పార్టీకి చూపించారు. ఇది నిజంగా ప్రతి ఒక జన సైనికులే కాదండి, నిజంగా జన సైనికులు అనుకో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క ఆంధ్ర పర్సన్ సెలబ్రేట్ చేసుకోవాల్సింది. ఇది 100% చాలా పెద్ద సెలబ్రేషన్. నిజంగా చెప్పాలంటే ఒక పండగ సెలబ్రేషన్స్ అనేది చాలా పండగ. ఈ రోజు ఒక పండగ మేడం. ఈ పండగ వాతావరణం సెలబ్రేట్ చేసుకోవడానికి మనం అందరం కలిసాము. ఇది నిజంగా శుభ పరిణామం. ఇలాంటివి ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్తూ జై జనసేన, జై జనసేన, జై జనసేన. అన్నగారు శ్రీనివాస్ అన్న గారు, అదే పిఠాపురం గురించి నేను చెప్పాలి. పిఠాపురం ఎలక్షన్స్ కి మేము ఆల్రెడీ 3 weeks ముందే అక్కడికి వెళ్ళాము, రాయుడు గారు మేము అందరం కూడానే. అలాగే మాకు పిఠాపురం ఆల్మోస్ట్ 2000 ఓట్లు పైగా ఉన్నాయి, మా రిలేటివ్స్ అందరూ కూడానే. మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ మాట్లాడితే ఎవరు మాట్లాడినా సరే అంటే 60% ఆల్రెడీ డిసైడెడ్. మా రిలేటివ్స్ లో కూడా పవన్ కళ్యాణ్ కి ఓటేయాలి మనం ఈసారి డెఫినెట్ గా, ఎందుకంటే ఒక అధ్యక్షుడు పిఠాపురం పోటీ చేస్తున్నాడు అంటే, ఇంతకు ముందు పిఠాపురాన్ని పరిపాలించినప్పుడు ఏ వైభవం అయితే రాజులు పరిపాలించారో అప్పుడు పిఠాపురానికి ఒక ప్రత్యేకత ఉండేది. అలాగే పవన్ కళ్యాణ్ అక్కడ వచ్చి పోటీ చేసినప్పుడు సేమ్ అదే వేవ్ మళ్ళీ మాకు కనిపించింది. అప్పుడు పిఠాపురంలో అంత గ్రేట్ గా ప్రతి ఒక్కరు చాలా ప్రౌడ్ గా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, మా ఏరియాలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం, ఓటు వేసే అవకాశం మాకు కలిగింది. మాకు ఎందుకు ఓటు లేదని చెప్పి చాలా మంది ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు పిఠాపురాన్ని. సో డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఓటు వేయడం అనేది అదొక అనుభూతి, అది సంతోషం. సో మా రిలేటివ్స్ అందరికి మేము కాంటాక్ట్ చేసి చాలా మందిని మేము మళ్ళీ మాట్లాడి, వాళ్ళ పెద్దోళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళందరినీ కూడా మనం
జనసేన వైపు ఓటేసేలా చూసాం. సో పర్టికులర్ గా నేను 3 వ్యక్తులకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి మా తమ్ముడు బుర్రా బాబురావు. సో అతను అసలు డైలీ వేజ్ వర్కర్ అయినా సరే అతను పని మానేసుకుని 3 నెలలు 4 నెలల నుంచి కష్టపడి జనసేన కోసం, పవన్ కళ్యాణ్ కోసం ఊళ్ళో గొడవలు పెట్టుకుని వాళ్ళు చాలా కోఆపరేట్ చేసి తిరిగి అందరినీ కన్విన్స్ చేసి ఓటింగ్ చేయించారు. ఇంకొకరు దొడ్డిపట్ల జితేంద్ర. సో మా జితేంద్ర అయితే మా తమ్ముడు, డైరెక్ట్ మా కజిన్. సో డైరెక్ట్ నాగబాబు గారితో చాలా టైం ఇంటరాక్ట్ అయ్యి నాగబాబు గారితో కూడా మాట్లాడాడు. సో వాళ్ళందరూ కూడా ఇంటింటికి తీసుకుని వెళ్ళి గొల్లపురంలో, బేసికల్ గా గొల్లపురాలు, సో ప్రతి ఒక్క యాక్టర్ ని ఎవరైతే క్యాన్వాసింగ్ చేయడానికి వచ్చారో ఎన్ఆర్ఐస్ గానీ యాక్టర్స్ గానీ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ప్రతి ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళందరితో ఓటు వేయమని చెప్పేసి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు. చాలా మంది ముసలోళ్ళకి వాళ్ళకి ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు డమ్మీ బాక్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళందరికీ ఓటు ఎలా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఓకే ఓకే గ్రేట్. టుడే వీఆర్ సీయింగ్ ఆల్ విక్టరీ. ఎలక్షన్ పూరా కంప్లీట్ గా వన్ సైడ్ అయిపోయింది. సో రియల్ గా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకున్నారో అది ఇప్పుడు సాధించారు. సో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఒకటే అన్నారు, కూటమితో మనం వెళ్తామని చెప్పేసి. సో అప్పుడు కూటమి ఎలా ఫామ్ అవుతుంది, ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అని చాలా డిసప్పాయింట్ చేశారు. బట్ ఈ రోజు అది ప్రూవ్ అయింది. ఈవెన్ అతనికి తక్కువ సీట్లు ఇచ్చినా కూడా మనం నెగ్గాలి అన్న కాన్సెప్ట్ తప్ప మనకు సెల్ఫ్ గా ఎంత బెనిఫిట్ వస్తున్నది పవన్ కళ్యాణ్ లో లేదు అసలు. సో అందుకే ఈ రోజు మన అందరూ కూడా జన సైనికులు అందరూ గర్వపడే విషయం. సో ఎన్డీఏకి మనం చాలా సపోర్ట్ చేసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మోదీ వీళ్ళందరికీ కూడా మనం ఈ పవన్ కళ్యాణ్ గారి వల్ల వీళ్ళ ఈ సపోర్ట్ అంతా వాళ్ళకి ఓటు బ్యాంక్ కింద మారింది. సో రియల్ గా వీఆర్ వెరీ ప్రౌడ్ టు పవన్ కళ్యాణ్ గారు. సో థ్యాంక్ యూ. జై జనసేన. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. నమస్తే అన్న.